అధ్యక్షులు. 5 నెలలుగా డైట్ ఛార్జెస్ అదేవిధంగా మెస్ ఛార్జీలు పెండింగ్లో ఉన్నాయి. మరి జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి రాక మునుపు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు పెద్దపీట వేస్తాను, పెద్దన్నగా వ్యవహరిస్తానన్నటువంటి జగన్మోహన్ రెడ్డి ఇవాళ అధికారంలోకి వచ్చి 5 సంవత్సరాలు అవుతా ఉంది. మరి 5 సంవత్సరాల నుండి మరి పేద విద్యార్థులు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ హాస్టల్లో చదువుకుంటున్నటువంటి విద్యార్థులకు మరి కనీస మౌలిక సదుపాయాలు కల్పించడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైంది. పైగా ఖాళీగా ఉన్నటువంటి వార్డెను, కుక్కు, అటెండర్, కమాటీ, ట్యూటర్ పోస్టులు కూడా భర్తీ చేయకుండా కాలయాపన చేస్తూ ఉన్నారు. మరి కేబినెట్ సమావేశాన్ని ఏర్పాటు చేసి మరి నాడు నేడు పథకాన్ని హాస్టల్కు మరి వర్తింపజేసిన మరి ఏవైతే మరి భవనాలు ఉన్నాయో అవన్నీ కూడా మరమ్మతులు చేస్తానన్నటువంటి జగన్మోహన్ రెడ్డి మరి దానికి పేపర్లకు మాత్రమే, ప్రకటనకు మాత్రమే, ప్రచారానికి మాత్రమే ఉపయోగించుకోవడం జరిగింది. అదేవిధంగా గోరుముద్ద పథకాన్ని కూడా అమలు చేయడం జరిగింది. ఈ గోరుముద్ద పథకాన్ని అమలు చేసిన తర్వాత మెస్ ఛార్జీలు దాదాపుగా 5 నెలలుగా పెండింగ్ ఉన్నాయి. మరి హాస్టల్ వార్డెన్లంతా కూడా మెస్ ఛార్జీలు విడుదల కాకుండా సమయంలో వార్డెన్లంతా కూడా వడ్డీలకు తెచ్చుకొని ఇవాళ విద్యార్థులకు సరుకులకు సంబంధించి మరి వంటకు సంబంధించిన సరుకులు కొనడం జరుగుతుంది. వడ్డీలు తెచ్చుకొని ఇవాళ హాస్టల్ వార్డెన్లంతా కూడా విద్యార్థులకు మెనూ అమలు చేస్తూ ఉన్నారు. ఇటువంటి పరిస్థితి ఎప్పుడు కూడా మరి ఏ ప్రభుత్వం ఉన్నప్పటికీ కూడా లేనటువంటి పరిస్థితిలో ఉంది. పైగా జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాలు విద్యార్థులకు పెద్దపీట వేసినారని చెప్పి ప్రచారాలు చెప్పుకుంటా ఉన్నాడు. పైగా ఎలక్షన్స్ ముందు సిద్ధం అనే పేరుతో పోస్టర్లు దాదాపు 800 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి మరి ఊరు వాడ మరి వేయడం జరిగింది. దాన్ని కూడా మేము వ్యతిరేకిస్తా ఉన్నాం. సిద్ధం అని చెప్తా ఉన్నాడు. మరి హాస్టల్లో ఉన్నటువంటి విద్యార్థులకు మౌలిక సదుపాయాలు కల్పించలేకోకుండా 800 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాడు. ఇప్పటికి మెస్ ఛార్జీలు, కాస్మెటిక్ ఛార్జీలు పెండింగ్లో ఉన్నాయి. దాదాపుగా అవి కూడా 750 మరి కోట్ల రూపాయలకు సంబంధించి పెండింగ్లో ఉన్నాయి. వాటిని కూడా వెంటనే విడుదల చేయాలి. అట్లా విడుదల చేయకుండా ఇవాళ ప్రచారము, ఆర్భాటాల కోసం ఇవాళ ఇటువంటి ఫ్లెక్సీలు వేసుకొని పెద్ద ఎత్తున బాగా విద్యార్థులకు న్యాయం చేశామని చెప్పి పెద్ద ఎత్తులో నడుపుతా ఉన్నాడు. మరి రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యార్థులంతా కూడా చూస్తూ ఉన్నారు. మరి వచ్చే ఎన్నికల్లో పెద్ద ఎత్తున మరి రాష్ట్ర ప్రభుత్వానికి జగన్మోహన్ రెడ్డి బుద్ధి చెప్తారని చెప్పేసి ఈ సందర్భంగా జగన్మోహన్ రెడ్డికి హెచ్చరిక జారీ చేస్తా ఉన్నాం.